అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన సబ్జెక్టు ఈరోజు మన అంశం పేరొచ్చి అంత్య దినంలో ప్రారంభమైనవా లేదా? మరొకసారి అంత్య దినంలో ప్రారంభమైనవా లేదా? అయితే దీంట్లో మొదటగా క్రైస్తవుల్లో ఎక్కువ శాతం అంత్య దినములన్నవి ఇంకా ప్రారంభం కాలేదని వారి నమ్మకం. అయితే మిగిలిన శాతం ప్రజలు ఈ మధ్యనే ప్రారంభమైనవని తలంచుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే అంత్య దినములు అను వాటి విషయంపై సరిగ్గా అవగాహన వీరికి లేదు. కాబట్టి సాతాను తన బోధనలచే యావత్తు క్రైస్తవ్యాన్ని తప్పుత్రోవ పట్టించి వాక్యం యొక్క మెలకువలను ఎరగకుండా తనతో నిత్యాగ్ని దండనకు అందరినీ బలి చేయుచుంది. ఎవరికి తోచిన బోధ వారిదన్నట్టు అందరు ఏకంగా వాక్య సారాంశంను ఎరగక అపవాది అనుచరులుగా కడవరకు మిగులుతున్నారు. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఈ వ్రాయబడిన వాక్యంలో చరిత్ర ప్రకారంగా యేసు భూమి మీద జన్మించి సుమారు 2026 సంవత్సరాలు అయ్యింది. అయితే తండ్రి అయిన దేవుడు ఆయన ద్వారా మాట్లాడుట ప్రారంభించనని అర్థం అన్నమాట. అయితే యేసు మాట్లాడినప్పటి నుండి అంత్యదినములు ప్రారంభమైనవని వాక్యం బోధిస్తుంది. అయితే మరొక వచనాన్ని మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం చూసుకున్నట్లయితే, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని యేసు అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చింది. అయితే మరి ఒక వచనం చూసుకుందాము అదే విషయంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26 చూసుకుందాము. ఆల్రెడీ మనం ఇప్పుడు 9:26 చదివాము. మరొక విషయానికి వచ్చినట్లయితే మరొక వచనాన్ని చూసుకుందాము. పేతురు రాసిన మొదటి పేతురు 1వ అధ్యాయము 21వ వచనం చూసుకుందాము. విశ్వాసులమైన మన నిమిత్తము కడవరి కాలమందు యేసు ప్రత్యక్షపరచబడెను. అదేవిధంగా ఇంకో వచనం కూడా చూసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అనే మాట అక్కడ తెలియపరచడం జరిగింది. ఈ యొక్క పై ఆధారములను బట్టి యేసు మొదటి రాకడతో అంత్యదినములు ప్రారంభమై చివరి రాకడతో ముగియునని తేటతెల్ల మగుచుంది. ఇకనైనా అపవాది ఆలోచనలైన మనుషులు కల్పించు బోధనలోనికి దిగజారక సత్యవాక్యం ఏదైతే ఉందో దాని పరిశోధనతో గ్రహించు వారై నిత్య జీవంను స్వతంత్రించుకొనగలరని మనం చేస్తున్నాను. అందరికీ దేవుని పేరిట శుభాభివందనాలు. సబ్జెక్టు అంత్యదినంలో ప్రారంభమైనవా లేదా? వినండి, విశ్వసించండి, నమ్మండి, ఇతరులకు తెలియపరచండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.